హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీ అయిన బీరకాయ పాలతో కర్రీ అండి. ఈ కర్రీ చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ మీద బండి పెట్టుకొని ఒక 3 స్పూన్ల ఆయిల్ అనేది హీట్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ జీలకర్ర, అలాగే 1 స్పూన్ ఆవాలు, 1 ఉల్లిపాయ కట్ చేసి యాడ్ చేసి కొంచెం కరివేపాకు, అలాగే ఒక 4-5 వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవనేవి ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూను పసుపు, అలాగే 1/2 స్పూను మెంతి పసుపు అనేది కూడా యాడ్ చేసి ఇవనేవి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ 1/2 స్పూన్ మెంతి పసుపు యాడ్ చేయడం వల్ల బీరకాయ కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు అనేవి కూడా యాడ్ చేసుకుందాము. ఈ బీరకాయ ముక్కలన్నిటినీ ఉల్లిపాయలు బాగా కలిసేలాగా కలుపుకొని మంటని మీడియం టు హై మధ్యలో అడ్జస్ట్ చేసుకొని బీరకాయ ముక్కల్ని ఉడకనివ్వాలి. బీరకాయ ముక్కలు ఒక 10 నిమిషాల్లోనే ఉడికిపోతాయండి. సరే కదా, మూత తీసి చూస్తే ఎంత బాగా ఉడికిపోయాయో అలాగే వాటర్ కూడా వస్తాయన్నమాట. ఈ విధంగా బీరకాయ ముక్కలు అనేవి ఉడికిన తర్వాత మనం మొత్తంగా ఒకసారి కలుపుకొని ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, అలాగే రుచికి సరిపడా కారం అనేది యాడ్ చేసుకోవాలి. నేనైతే 1 స్పూను సాల్ట్, అలాగే 1 స్పూను కారం అనేది యాడ్ చేశానండి. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి ఉప్పు కారం అనేది యాడ్ చేసుకోండి. ఉప్పు కారం అనేది యాడ్ చేసి బీరకాయ ముక్కల్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పట్టుకొని బీరకాయ ముక్కలు అనేవి మరొక 5 నిమిషాల పాటు ఉడికితే ముక్కలు అనేవి పర్ఫెక్ట్గా ఉప్పు కారం సరిపోయిందో లేదో టెస్ట్ చేసుకొని, అలాగే నేను తీసుకున్న 1 కేజీ బీరకాయ ముక్కలకి 1 టీ గ్లాస్ అనేవి మిల్క్ అనేవి యాడ్ చేస్తున్నానండి. మిల్క్ పచ్చివి అయినా పర్లేదు, అలాగే కాచి చల్లార్చినవైనా పర్లేదు అనమాట. ఈ విధంగా మిల్క్ అనేవి యాడ్ చేసిన తర్వాత మొత్తంగా కలుపుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మరొక 2 నిమిషాలు ఉడికితే బీరకాయ పాలు పోసి కర్రీ అనేది ఈ విధంగా తయారు చేసుకోవచ్చండి. ఎంతో సింపుల్గాను టేస్టీగాను బీరకాయ పాలు కర్రీ అనేది ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. మీకు మాత్రం ఈ వీడియో నచ్చినట్టు